గర్భఫలం లేని దంపతుల గురించి ప్రత్యేక ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ప్రార్థనలో ఏకీభించండి. పరలోకమందున్న మా ప్రేమగల తండ్రి, జీవానికి ఆధారమైన దేవ, మా హృదయాల కోరికను నీ సన్నిధిలో వినయంగా అర్పిస్తున్నాం తండ్రి. ప్రభువా, గర్భఫలం లేని బిడ్డలను గర్భఫలం అనుగ్రహించిన ఆయన అబ్రహాము, శారాను, హన్నాను వారి జీవితంలో చేసినట్లు మాపై నీ కృప చూపించుము తండ్రి. మా శరీరాలను ఆరోగ్యంగా ఉంచి సంతాన ఆశీర్వాదంతో మా ఇంటిని నింపు తండ్రి. నీ నామమునకు మహిమ కలుగునట్లు మా జీవితాలు నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అప్పుల బాధ నుండి విడిపించడానికి ప్రత్యేక ప్రార్థన చేయబోతున్నాము. ప్రార్థనలో ఏకీభించండి. పరలోకమందున మా కరుణామయుడనే దేవ తండ్రి, మా అవసరాలను సమకూర్చే దేవా నీకే స్తోత్రములు ప్రభువా. ఈ దినమెంతా నా భారం అప్పుల బాధను తండ్రి నీ పాదాల చెంత ఉంచుతున్నాం ప్రభు. మాకు జవాబు దయచేయండి ప్రభువా. ప్రభు మమ్మల్ని ఆర్థికంగా నైనా మానసికంగా ప్రభువా నీ శక్తిమైన చేతులతో నింపుము ప్రభువా. జ్ఞానము, సరిగ్గా నిర్ణయాలు తీసుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. మా ఆదాయ మార్గములను ప్రభువా నాయనా యేసయ్య అప్పులు తీర్చగల శక్తిని, సామర్థ్యాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. అందును బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీకు ఏమిచ్చి మేము రుణము తీర్చుకోగలం ప్రభువా. మా హృదయాలను మీ బలంతో, శక్తితో నింపండి ప్రభువా. మేము చేసే పనిని ఆశీర్వదించండి ప్రభువా. నాయనా అప్పులన్నీ తీర్చుకునే శక్తి, సామర్థ్యత ఈ నూతన సంవత్సరంలో మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. భర్త మారు మనసు కోసం బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనలు ఏకీభించండి. పరలోకమందున్న కరుణామయుడైన దేవా నీకే స్తోత్రములు ప్రభువా. హృదయాలను తెలిసిన దేవుడు తండ్రి, సర్వజ్ఞాని దేవా నీకే స్తోత్రాలు తండ్రి. ఎవరైతేనైనా భర్త మారు మనసు కోసం ప్రలాపిస్తున్నారో తండ్రి, వారిని తండ్రి నీ చేతుల్లో ఉంచుకోండి ప్రభువా. అతని మనస్సును మృదుగా చేసి ప్రభువా, కోపము, కఠినత్వం, నిర్లక్ష్యం వంటి భావాలను తొలగించు ప్రభువా. నీ ప్రేమతోనూ అతని హృదయాన్ని నింపి జ్ఞానమును, సహనము ప్రసాదించు తండ్రి. వారి మధ్యలో ఉన్న అపార్థాలను, గొడవలను, గాయాలను నీ శక్తిమైన రక్తంతో స్వస్థపరచము తండ్రి. మాటల్లోనూ క్రియల్లోనూ ప్రేమ, గౌరవం పెరుగునట్లు చేయము ప్రభువా. వారి కుటుంబంలో నీవే కేంద్రంగా ఉండి శాంతిని, ఐక్యతను, ఆనందాన్ని నెలకొల్పవని ప్రభువా నీకే స్తోత్రాలు ప్రభువా. ఎలాంటి అనార్థాలు కుటుంబంలో జరగకోకుండా ప్రభు యేసు శక్తిగల నామంలో నీ హస్తము వారిపై ఉంచి వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని మీరు దయచేయండి ప్రభువా. నాయన నీ కృపసారంగా, నీ చిత్తానుసారంగా కుటుంబం ముందుకు నడుచులాగున తండ్రి ఈ సంవత్సరమే వారికి నూతనమైన వాగ్దానాన్ని ఇస్తున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చేసిన ప్రార్థనలను ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు కామెంట్లో తెలియజేయండి. మీకోసం ప్రత్యేకంగా, మీ కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను.